మా గెలుపుకు అత్యధిక మెజారిటీ ఇచ్చిన 2 గ్రామాల ప్రజల రుణం తీర్చడం కోసం 6 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. హనుమకొండ మండలం ధర్మసాగర్ మండలంలోని ముప్పారం, నారాయణగిరి గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశం, సీసీ రోడ్లు, కుల సంఘాల కమిటీలకు ఇందిరమ్మ ఇండ్లు ప్రొసీడింగ్ కాపీలు లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటున్నామని, తద్వారా గ్రామ ప్రజల ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని ఆనందం వ్యక్తం చేశారు. అలాగే మీరు సహనం పాటించినట్లయితే మనం చూస్తుండగానే ఎన్నో అభివృద్ధి పనులు చేసుకోవడం సాధ్యమవుతుందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పుట్ట రేణుక, గుంటుపల్లి రేణుక, తహసీల్దార్ సదానందం, ఎంపీడీఓ అనిల్ కుమార్, హౌసింగ్ పీడీ సిద్ధార్థ నాయక్, ఏఈ శ్రీజ, డిఆర్డీఈ శ్రీనివాస్, పిఆర్ఏ అనిల్, ఎంఈఓ రామ్దాన్, వివిధ గ్రామాల సర్పంచులు, పార్టీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు, లబ్ధిదారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కల్పిస్తున్నందుకు ఇక్కడ ఉన్నటువంటి ముప్పారం, నారాయణగిరి ప్రజలందరికీ కూడా మొదటగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సందర్శిస్తూ ఇందిరమ్మ ఇల్లే కాకుండా వివిధ అభివృద్ధి పనులకి సంబంధించిన సమాచారాన్ని కూడా ఎప్పటికప్పుడు ఎమ్మెల్యే గారిని అడుగుతూ, నన్ను కూడా అడుగుతూ ఫండ్స్ తీసుకుంటా ఉన్నారు. మీ కళ్ళ ముందు ఇంతకుముందే చూసినారు. నారాయణగిరి కానీ ఇక్కడ ముప్పారం కానీ 2 గ్రామాలకి సంబంధించి ఇప్పటి వరకు చెరో 3 కోట్ల అభివృద్ధి పనులు చేయడమే కాకుండా ఈ రోజు కూడా పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా నేను కూడా నా ఎంపీ ఫండ్స్ నుంచి కూడా నాకున్న 7 ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో అత్యధికంగా దాదాపు 2 సంవత్సరాల్లోనే 3.5 కోట్ల వరకు నిధులు ఇవ్వడం జరిగింది. అదే 15 ఏళ్ళు డైరెక్ట్ గా అధికారంలో అంటే మీ నుంచి గెలుపొందకపోయినా కూడా, డైరెక్ట్ ఎలక్షన్స్ లో లేకపోయినా కూడా మళ్ళీ కడియం శ్రీహరి అయితే బాగుంటుందన్న ఉద్దేశంతో అప్పుడు బీఆర్ఎస్ పార్టీ భావించింది. ఇప్పుడు కూడా మీ ఎమ్మెల్యేగా కడియం శ్రీహరి గారు ఉంటారని మీరు అనుకున్నారు కాబట్టి తను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారని మీ అందరు తెలియజేసుకుంటున్నాను. కడియం శ్రీహరి గారు ఉన్నన్ని రోజులు ఎమ్మెల్యేగా మన స్టేషన్ గన్పూర్ ఒక మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చెందుతుందని, దాదాపు ఏ నియోజకవర్గానికి ఇవ్వనంత పెద్ద ఎత్తున దాదాపు 1400 కోట్లతోటి వివిధ అభివృద్ధి పనులకి కానీ మనకి డబ్బులు ఇవ్వడం జరిగింది. అదృష్టం బాగుంది కాబట్టి, దేవుడు దీవించింది కాబట్టి ఒక ఎమ్మెల్యే బిడ్డగానే కాకుండా ఒక ఎంపీగా కూడా నేను మీకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే దాంట్లో పాల్గొనడం నా అదృష్టంగా కూడా భావిస్తున్నా. ఆ రోజు రాత్రి నేను ముప్పారం గ్రామ ప్రజలకి ఏదైతే మాట ఇచ్చిందో అది నిలబెట్టుకున్నందుకు ఈ రోజు కూడా ముప్పారం గ్రామంలో దాదాపు 5 ఇందిరమ్మ ఇళ్ళకి ఇవాళ గృహప్రవేశం జరిగింది. అవన్నీ కూడా ఎంత బాగున్నాయంటే నిజంగా పేదల కళ్ళల్లో సంతోషాన్ని కలిగించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత కోసమైనా ఎంత త్యాగమైనా చేస్తుంది. మీ సంక్షేమ పథకాలు మీకు అందిస్తూనే అభివృద్ధిని కూడా అంతే వేగంగా మీ దగ్గరికి తీసుకొస్తారని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. నారాయణగిరి, ముప్పారం అనేటి 2 కూడా జంట గ్రామాలు. ఈ 2 గ్రామాలు కూడా గత 30 సంవత్సరాలుగా నాకు రాజకీయంగా అండగా ఉంటూ నిండు మనసుతో ఆశీర్వదిస్తున్న ఈ 2 గ్రామాల ప్రజలకు శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. ప్రవేశం చేసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికి కూడా సవినయంగా తెలియజేసుకుంటున్నా. గత 30 సంవత్సరాలుగా మీ ఆశీర్వాదంతో, మీ సహకారంతో రాజకీయాల్లో కొనసాగుతూ ఈ 2 గ్రామాల అభివృద్ధి కాకుండా మన మండలము, మన నియోజకవర్గ అభివృద్ధికి నిజాయితీగా పనిచేస్తున్న విషయాన్ని మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నారు. ఒక 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా రాజయ్య గారు ఉన్నారు. ఆ 20 సంవత్సరాలు ఆ పెద్దలు మన నియోజకవర్గంలో ఎమ్మెల్యేలుగా ఉండి ఏమి ఎలగబెట్టారో, ఏ రకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేశారో, వాళ్ళ చిల్లర పనులు, చిలిపి చేష్టల ద్వారా మన నియోజకవర్గానికి ఏ రకంగా చెడ్డ పేరు తెచ్చారో మీ అందరూ కూడా తెలుసు. కడియం శ్రీహరి ఎమ్మెల్యే అయితేనే మా గ్రామాల అభివృద్ధి చెందుతాయి, నిజాయితీగా పాలన ఉంటుందనే ఒక ఆలోచనతోని మీరందరూ నన్ను ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపించారు. రేవంత్ రెడ్డి గారు మన నియోజకవర్గానికి దాదాపు 1400 కోట్ల రూపాయల నిధులు ఇచ్చారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ 1400 కోట్ల రూపాయల నిధులకు సంబంధించిన పనులన్నింటికి కూడా టెండర్లు పిలవడం జరిగింది. అందులో హ్యామ్ రోడ్స్ ఉన్నాయి, అందులో హౌసింగ్ ఉంది, అందులో నీటిపారుదల ఉంది, అందులో హాస్పిటల్స్ ఉన్నాయి, అందులో డిగ్రీ కాలేజ్ ఉంది, అందులో ఇంజనీరింగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఉంది.
వీటన్నిటికి కూడా టెండర్లు పిలవడం జరిగింది. పనులు ఈ రోజు అంతటా వేగంగా జరుగుతున్నాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా.